హాయ్ కుకింగ్ లవర్స్, మా చిన్నోడికి కీమా కర్రీ అంటే ఇష్టమని పక్కనే ఉన్నటువంటి బూరెలు తీసుకొచ్చాడండి. దీన్ని ఒకసారి వాష్ చేసి కుక్కర్లో వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు వేసి అరగంట సేపు నానబెట్టుకుని కుక్కర్ పెట్టుకుని 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచానండి. ఇందులోకి మసాలాలన్నీ వేసి ధనియాలు, జీలకర్ర, గసగసాలు, జీడిపప్పు, యాలక, లవంగాలు, దాల్చిన చెక్క, కొబ్బరి ఇవన్నీ మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు నూనె పెట్టుకుని ఇందులోకి కట్ చేసిన ఉల్లిపాయలు గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. మటన్ కీమా కర్రీ అంటే మా పిల్లలకి చాలా ఇష్టం అండి. ఈ విధంగా చేసి పెట్టండి, మీ పిల్లలు కూడా ఎంత ఇష్టంగా తింటారు, హెల్త్ కూడా చాలా మంచిది. ఆనియన్స్ వేగిన తర్వాత ఉడికించిన కీమా వేసి ఇందులోకి సరిపడా సాల్ట్, కారం, పసుపు వేసి అలాగే మసాలా ముద్దను కూడా వేసి కొంచెం దోరగా వేయించేసుకోవాలండి. ఇందులోకి మటన్ కీమాలో ఉన్న వాటరు అలాగే మసాలా వాటర్ వేసేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించేసుకోవాలండి. ఇలా ఫస్ట్ ఉడికించిన కీమా ఇలా కర్రీ చేస్తే చాలా మెత్తగా ఉంటుందండి. పెద్దవాళ్ళు తినొచ్చు, పిల్లవాళ్ళు తినొచ్చు. ఇందులో కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీ హెల్దీ కీమా కర్రీ రెడీ.